అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాద్ కల్తీ నెయ్యి వ్యవహారంలో రోజుకు ఒక విషయం బయటకు వస్తుందండి. వింటుంటే మనకే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిన్నటికి నిన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అయినటువంటి అప్పలను సిట్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత అసలు విషయాలు ఏంటి అనేది విచారించగా ఆయన కేవలం పిఏ మాత్రమే కాదు, వైవి సుబ్బారెడ్డి గారి బినామీ కూడా. అంటే ఆయన ఒక అనాథ, అప్పనికే తల్లిదండ్రులు లేరు. సో ఈయన దగ్గర చాలా కాలం నుంచి ఉంటున్నారు. సో అసలు చదువే లేని, ఎటువంటి ఆశ్రయ లేని అప్పన్న పేరు మీద విశాఖలో కొన్ని వేల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా అతని అకౌంట్లో 5 కోట్ల రూపాయల నగదు కూడా ఉన్నట్టుగా మా సిట్ వాళ్ళు దర్యాప్తు విషయంలో తెలుసుకున్నారు. అయితే ఒక నిరుపేద వ్యక్తికి అంత సంపద ఎలా వస్తుంది, అన్ని డబ్బులు ఎలా వస్తాయని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఈజ్ నథింగ్ బట్ ఇది ఎంత ఎవరిదో కాదండి, కేవలం వైవి సుబ్బారెడ్డి గారి మనీ అని మాత్రం సిట్ వాళ్ళు గుర్తించారు. సో ఆయన అప్పన్న అనే వ్యక్తి కేవలం వైవి సుబ్బారెడ్డి గారికి పిఏ మాత్రమే కాదు, అప్పన్నను వైవి సుబ్బారెడ్డి గారు ఏం చేశారు, బినామీగా కూడా వాడుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏం చేశారు అంటే, అసలు కల్తీ వ్యవహారం ఏ విధంగా చేశారు అంటే, అంతకుముందు నందిని బ్రాండ్ అని చెప్పుకున్నాం కదండి. సో అది బాగా నెయ్యి అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది, అలాగే కాస్ట్ ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటుంది. సో దానివల్ల ఆ క్వాలిటీ వల్ల లడ్డు చాలా బాగుండేది. ఈయన టీటీడీ చైర్మన్గా 4 ఏళ్ళుగా ఉన్నారు. సో ఎంపీ సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో బంధువే కాబట్టి టీటీడీ చైర్మన్గా ఈయన నియమించడం జరిగింది. సో 4 ఏళ్ళ పాటు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. సో 4 ఏళ్ళ నుంచి జరిగిందా, లేదంటే మధ్యలోనే ఆయనకు ఆ బుద్ధి పెట్టిందా అనేది సరిగ్గా ఎవరికి క్లారిటీ లేదు. ఇంకా విచారణ జరుగుతుంది. సో అప్పన్న చెప్పేదాన్ని బట్టి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే చర్యలు అనేది తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా జరిగిన విచారణలో అసలు బయటకు ఏమొచ్చాయంటే, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా నందిని బ్రాండ్ అని. సో ఆ నందిని బ్రాండ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్పేసి బోలే బాబా డైరీ అలాగే వేరే వాళ్ళకి ఇస్తే కనుక నథింగ్ బట్ జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను, నెయ్యిని దీంట్లో వాడితే తక్కువ ధరకే వస్తుంది, మనకి సేమ్ యాస్టీస్ అదే ధరని చూపించుకోవచ్చు, కొన్ని వేల కోట్లు మనం దోచేసుకోవచ్చు అనే ఒక ప్లాన్ అయితే వేయడం జరిగింది. దాని తర్వాత కేజీకి 25 రూపాయలు కమిషన్ ఇస్తేనే వాళ్ళు దీనికి కాంట్రాక్ట్ ఇప్పించగలమని చెప్పేసి ఈయనకు పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడతారు. కేజీకి 25 రూపాయలు చొప్పున కమిషన్ ఇస్తేనే వాళ్ళు కాంట్రాక్టర్గా ఉంటారని చెప్పేసి ఒక బాగా విచారణలో కూడా తేలడం జరిగింది. సో దాని తర్వాత బోలేబాబా ఈ కమిషన్కి ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు కాకుండా ప్రీమియర్ అయినటువంటి ఇంకొక వేరే కాంట్రాక్ట్గా ఒప్పించుకున్నారని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో ఈ విషయాలు వెలుగులోకి రావడం వల్ల, అంటే నిన్నటిదాకా పిఏని అరెస్ట్ చేస్తారు, పిఏ కూడా ఉన్నాడు దాంట్లో ఆ వ్యవహారంలోనే తేలింది. కానీ ఈరోజు ఏంటి, పిఏ మాత్రమే కాదు, వైవి సుబ్బారెడ్డి యొక్క బినామీ, అతని పేరు మీద చాలా విలువైన ఆస్తులు ఉన్నాయి. కాకపోతే ఆ ఆస్తులకు యజమాని మాత్రం వైవి సుబ్బారెడ్డే, ఆ అప్పనికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఒక డమ్మీలా మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు తప్ప ఆ ఆస్తులకి అలాగే అప్పనికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఆ ఆస్తులన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించినవే. సో ఈ విషయాలు బయటకు రావడం చేత మరి వైవి సుబ్బారెడ్డి గారిని కూడా ఈరోజు రేపు విచారణకు పిలిపించి, లేదంటే అవసరమైతే ఆధారాలు గట్టిగా ఉంటే కనుక ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం బాగా గమనిస్తే కనుక, కేవలం డబ్బు గురించి ఈ విధంగా ఎన్నో కోట్ల మంది హిందువుల నమ్మకాన్ని పణంగా పెట్టి కేజీకి 25 రూపాయల కమిషన్ కోసం ఈ విధంగా, అంటే ఎంతటి పాపపు చర్య అంటే, మన రక్తంతో కడిగినా సరే చెరగని పాపం, అంత దారుణంగా ఉంటుంది. అలాంటిది డబ్బుల కోసం ఈ విధంగా జంతువుల కొవ్వుతో నిండినటువంటి ఒక నెయ్యిని తక్కువ ధరకు వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా చేయించడం అనేది అసలు క్షమించరాని పాపం. ఇంకా సిట్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష చాలా ఘోరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను.
ఎన్ని జరిగినా సరే ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టారు. అది మనం నమ్మే ఒక నమ్మకం. సాధారణంగా ఎవరైనా ప్రజల విషయంలోనే తప్పు చేస్తేనే ఆ పాపంతో మట్టి కొట్టుకుపోతారు. అలాంటిది డబ్బుకు ఆశపడి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేశారంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎంత దుస్థితికి చేరుకుంటుందని జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటే చాలు. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.